హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బిఎఫ్ వడియాలు ఎలా చేయాలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ 2 గ్లాసెస్ అయితే స్టోర్ బియ్యం అయితే తీసుకోండి. నేనైతే 2 గ్లాసులు అయితే స్టోర్ బియ్యం అయితే తీసుకున్నాను. నీట్గా 3-4 టైమ్స్ అయితే వాష్ చేయండి. నీట్గా 3-4 టైమ్స్ అయితే వాష్ చేసిన తర్వాత అయితే ఒకటి బాండి తీసుకోండి. బాండి తీసుకున్న తర్వాత 2 కప్స్కి వచ్చేసి 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేయాలి. 4 కప్స్ ఏ రైస్తో మనం బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ కూడా తీసుకోవాలి. మనకి సరిపోయేంత అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకు వామ్ అంటే ఇష్టం లేదనేసి అయితే నేనైతే జీలకర్ర అయితే యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఇప్పుడు రైస్ కూడా అయితే యాడ్ చేశాను. ఇంకా రైస్ని అయితే బాగా కుక్ చేయాలి. ఫస్ట్ స్లోగా అంటే మీడియంలో పెట్టుకోవాలి. బాగా కుక్ చేయాలి, లేకపోతే అడుగున అంటేస్తుంది. ఎక్కువ స్పీడ్గా పెట్టేస్తే మాడిపోవడం, అడుగంటేయడం అలా అవుతుంది. అందుకని స్లోగా పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే నీట్గా అవుతుంది. చూడండి, ఇలా అయితే ఇంకా కలుపుకుంటూ ఉంటే అడుగు అంటే ఇది ఇంకా ఇవైతే చాలా ఈజీ అండి. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోగలుగుతారు. ఇలా అయితే మంది వడియాలది అయితే ఉండాలండి. ఇలా అయితే రెడీ అయితే అయింది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే కొంచెం ఆరిపోయేంత వరకు అయితే వదిలేయాలి. వేడిగా అయితే మరీ ఇది అవుతుంది కదా, అందుకని అయితే ఇలా వదిలేసిన తర్వాత 15 మినిట్స్ ఇలా మనం ఎండబెట్టుకుంటే వడియాలు అయితే రెడీ అయిపోతాయి. వీడియో కన్నా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.